మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూత గాబ్రియేలు దూత దానియేలుతో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందని? దానియేలుతో మాట్లాడుతుంది. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళమని ఆజ్ఞ బయలుదేరాడు. ఆమేన్. ఇక్కడ దానియేలు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు పరలోకములో నుండి ఒక ఆజ్ఞ బయలుదేరిందట. ఆమేన్. ఏం బయలుదేరింది? పరలోకం నుండి ఒక ఆజ్ఞ బయలుదేరినట్లుగా ఇక్కడ గాబ్రియేలు దూత చెప్తున్నాడు. ఎందుకు దానియేలు యొక్క విజ్ఞాపన ఆరంభంలోనే పరలోకములో ఆజ్ఞ బయలుదేరింది? ఎందుకు ఆజ్ఞ బయలుదేరింది? మనం ఎంతో కాలంగా విజ్ఞాపన చేస్తున్నాంగా, ప్రార్థన చేస్తున్నాంగా. మన జీవితాల్లో మనం చేస్తున్న ప్రార్థనకు సమాధానం రావట్లేదు. మనం చేస్తున్న విజ్ఞాపనకు సమాధానం రావట్లేదు. ఎంతో కాలంగా, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరి మన విజ్ఞాపనకు సమాధానం బయలుదేరిందా? మన విజ్ఞాపనకు పరలోకం కదిలించబడిందా? మన విజ్ఞాపనకు పరలోకము ఒక ఆజ్ఞ బయలుదేరిందా? అరుసును గమనించాలి. దానియేలు భక్తుడు విజ్ఞాపన ఆరంభంలోనే, ఇప్పుడు విజ్ఞాపన ఆరంభంలోనే ఒక విషయమై ఆయన విజ్ఞాపన చేస్తుండగా, ఆయన విజ్ఞాపన ఆరంభంగానే పరలోకములో ఒక ఆజ్ఞ బయలుదేరిందట. ఆమేన్. ఎందుకు ఆజ్ఞ బయలుదేరింది? మన జీవితంలో ఎందుకు బయలుదేరట్లా? మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు రావట్లా? మన విజ్ఞాపనకు ప్రతిఫలం ఎందుకు రావట్లా? పరలోకం ఎందుకు చెల్లించట్లా? పరలోకంలో ఎందుకు మన కొరకు ఆజ్ఞ బయలుదేరట్లా? ఇక్కడ దానియేలు భక్తుడు విజ్ఞాపన ఆరంభించగానే పరలోకంలో ఆజ్ఞ బయలుదేరి. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? మన జీవితంలో మనం విజ్ఞాపన చేస్తున్నాం కానీ పరలోకం చెల్లించకపోవటానికి, పరలోకం నుండి ఒక స్పందన రాకపోవటానికి, పరలోకం నుండి జవాబు రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దానియేలుకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటయ్యా అంటే, దానియేలుతో మాట్లాడుతున్న గాబ్రియేలుతో ఏమని మాట్లాడిందో తెలుసా? నీవు బహుప్రియుడు. ఏమిటండి? ఎవరిని? దానియేలుని. దానియేలు పరలోకం దృష్టిలో, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడయ్యంటే బహుప్రియుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బహుప్రియుడుగా ఉన్నాడు. మరి నీవు విజ్ఞాపన చేస్తున్న నీ జీవితంలో, ప్రార్థిస్తున్న నీ జీవితంలో బహుప్రియుడుగా నువ్వు ఉండగలుగుతున్నావా? బహుప్రియురాలుగా నువ్వు ఉండగలుగుతున్నావా? వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం విజ్ఞాపన
ఆరంభమైనప్పుడే. ఎప్పుడు ఎప్పుడు మోసే గారు ఎప్పుడు వాక్యం ఆరంభమైనప్పుడే ఈయనకి మొదలైందేక. ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించు. నువ్వే చెల్లించయ్యా. ఒకసారి అందరం చెప్దామా గట్టిగా? ఆరంభమైనప్పుడే విజ్ఞాపన ఆరంభమైనప్పుడే పరలోకం స్పందించింది. పరలోకంలో ఒక ఆజ్ఞ బయలుదేరింది. పరలోకం నుండి ఒక దేవదూత భూమి మీదకి దిగి వచ్చింది. దిగి వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు బహుప్రియుడు. ఏముంటుందండి? దానియేలును చూసి బహుప్రియుడు అని చెప్తుంది. ఎందుకు దానియేలు బహుప్రియుడయ్యాడు? ఎందుకు దానియేలు బహుప్రియుడయ్యాడు? దేవుని దృష్టిలో బహుప్రియుడు అవడానికి దేవుడు దానియేలు యొక్క విజ్ఞాపనకి వెంటనే స్పందించడానికి గల కారణమేంటి? మొదటిగా దానియేలు ఎలా ఉన్నాడో తెలుసా? బహుప్రియుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బహుప్రియుడుగా ఉన్నాడు. బహుప్రియుడు. గాబ్రియేలు దూత చెప్తుంది, నీవు బహుప్రియుడవు గనుక. ఏముంటుందండి? నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన ఆరంభించినప్పుడే ఈ సంగతులను తెలియచేయుటకు ఆజ్ఞ బయలుదేరాను. ఆమేన్. ఆరంభించినప్పుడే ఆజ్ఞ బయలుదేరిందట. ఏం బయలుదేరింది? కారణం ఏంటి అంటే దానియేలు బహుప్రియుడుగా ఉన్నాడు. ఎందుకు బహుప్రియుడయ్యాడు? మనం ఎందుకు బహుప్రియులుగా మనం ఉండలేకపోతున్నాం? ఈరోజున మందిరానికి వస్తున్న మన జీవితాల్లో, దేవుని సేవిస్తున్న మన జీవితాల్లో, క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో, ఆరాధనలో పాల్గొంటున్న మన జీవితాల్లో ఎందుకు దేవునికి బహుప్రియులు కాలేకపోతున్నాం? దానియేలు గురించి రాయబడిన మాట ఏంటయ్యా అంటే, దానియేలు నీవు బహుప్రియుడు. ఏమంటున్నాడండి? దానియేలు నీవు బహుప్రియుడు. ఎందుకు దానియేలు ప్రియుడు అయ్యాడయ్యా? ఎందుకయ్యాడు బహుప్రియుడు? ఎందుకయ్యాడు? దానియేలు అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? దేవుడే న్యాయాధిపతి. చెప్పండి, దేవుడే న్యాయాధిపతి. నిజంగా దానియేలు యొక్క జీవితంలో ఎదురైన సమస్యలో, శోధనలో దేవుడు న్యాయం తీర్చే వరకు దానియేలు వేచి ఉన్నాడు. తనంతటా తాను ఎప్పుడు కూడా ఎవరికి న్యాయం తీర్చలా, జడ్జిమెంట్ ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? జడ్జిమెంట్ ఇవ్వాలా. అతని జీవితంలో అన్యాయంగా తనతో కూడా పనిచేస్తున్న వారు నిందలు మోపి అవమానించి అతని మీద కుట్ర పన్ని అన్యాయంగా సింహాల భూమిలోనికి వెళ్ళేటట్టుగా వారు పన్నాగం పన్నారు. కానీ దానియేలు మాత్రం స్పందించాల. దేవుడే నా న్యాయాధిపతి. ఏమన్నాడు? దేవుడే నా న్యాయాధిపతి. దేవుడే నా న్యాయాధిపతి. తోటి సహచరులంతా కూడా కుట్ర పన్ని తన మీద ఒక నిందను మోపి రాజుగారికి ఆగ్రహం వచ్చేటట్టుగా చేసి సింహాల బోన్లోనికి పంపించారు. ఎక్కడికి పంపించారు? సింహాల బోన్లోనికి వెళుతూ దానియేలు ఏమంటున్నాడు తెలుసా? దేవుడే న్యాయాధిపతి. ఏమిటండి? నేను నీతిమంతుడైతే, నేను యథార్థవంతుడైతే, నేను భక్తిపరుడైతే దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు. ఏం తీరుస్తాడు? దేవుడే నాకు న్యాయం తీరుస్తాడు. నేను ఎవరిని పల్లెత్తి మాట్లాడను. మనమైతే ఆ స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, మన మీద కుట్ర పన్నారని తెలిసి, మన మీద కుట్ర పన్ని అన్యాయంగా అక్రమంగా కేసులు మన మీద మోపి మనల్ని జైలు పాలు చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? చెప్పాలి. ఎలా స్పందిస్తాం? మన స్పందన ఎలా ఉంటుంది? మన మీద అన్యాయంగా నిందలు వేస్తుంటే, మనల్ని దోషిగా నిలబెడుతుంటే, సమాజంలో చెడ్డవాడిగా ఒక ముద్ర వేస్తుంటే మనం ఎలా స్పందిస్తామండి? దానియేలు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుడే న్యాయాధిపతి. ఎవరికి ఇచ్చాడు అవకాశం? దేవుడు న్యాయం చేయాలి. ఇదిగో నేను నీతిమంతుడైతే,
నేను పరిశుద్ధునైతే, నేను భక్తి కలిగిన వాడినైతే, నా జీవితంలో దేవుని ఎడల భయభక్తులు నేను కలిగి ఉంటే దేవుడు నాకు న్యాయం తీరుస్తాడు. ధైర్యంగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? సింహాల బోరులోకి ధైర్యంగా వెళ్ళాడు. మౌనంగానే మాట్లాడకుండా దేవుని మీద నమ్మకం ఉంచి, దేవా నువ్వు న్యాయం తీర్చు అని దేవునికి అప్పగించుకుని సింహాల బోన్లోనికి వెళ్ళాడు. సింహాల బోన్లోనికి వెళితే దానియేలు పక్షాన దేవుడు నిలబడి సింహాల నోళ్లను మూయించాడు. ఏం మూయించాడు? సింహాల నోళ్లను మూయించాడు. భయంకరమైన క్రూర మృగాలు చీల్చి ఎముకలను సైతం పొడిగా చేసుకుని ఆ ఎముకలో ఉన్నటువంటి గుజ్జు కూడా తినేటువంటి క్రూరమైనటువంటి జంతువులు సింహాలు, క్రూర మృగాలు. వాటి మధ్యలో నిలబడితే అవి ఏం చేస్తున్నాయి తెలుసా? దానియేలు అంక అలా చూస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? అలా చూస్తున్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఉదయం అయింది. దర్యావేషు రాజు వచ్చాడు. దర్యావేషు రాజు వచ్చి, దానియేలు, జీవం కలిగిన దేవుని సేవించుతున్న దానియేలు, నువ్వు సజీవుడుగా ఉన్నావా? భూమి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. రాజుగారు రాత్రంతా నిద్ర పట్ల పిల్లల గోవులు వాయిద్యాలు వాయించకుండా ఎవరు నా దగ్గర రావద్దు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఆ రాత్రి రాజుగారు ఒక్కడే మిగిలిపోయి మదన పడిపోతూ రాత్రంతా నిద్రపోకుండా రాత్రంతా అటు ఇటు తిరుగుతూ ఎప్పుడు ఉదయం అవుతుందా అని కాచుకుని కూర్చుని ఉదయం అవ్వంగానే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సింహాల బోను దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సింహాల బోను దగ్గరికి వెళ్ళి జీవం కలిగిన దేవుని సేవకుడా, ఎవరు పిలుస్తున్నాడండి? జీవం కలిగిన దేవుని సేవకుడా, నువ్వు క్షేమంగా ఉన్నావా? నువ్వు సజీవుడిగా ఉన్నావా అంటే కింద ఊర్లో ఉండి దానియేలు మాట్లాడుతున్నాడు. రాజు చిరంజీవి అవునుగాక. ఏమంటాడు? రాజు చిరంజీవి అవునుగాక. నేను నా దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనపడ్డాను. నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడుగా ఉన్నాను. అందుకే దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? సజీవుల దేశంలో ఉంచాడు. ఆమేన్. అంటే రాజుగారు ఆజ్ఞాపించారు, వెంటనే దానియేలుని బయటికి తీయండి. ఏమన్నాడు? బయటికి తీయండి. రాజుగారికి అప్పుడు అనుమానం వచ్చింది, ఎవడో కుట్ర పన్నాడు అని. కుట్ర చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ సింహాల బోన్లో వేశాడు. ఎక్కడేసాడు? సింహాల బోన్లో వేయంగానే గాల్లో ఉండగానే వాళ్ళని పట్టుకుని ఎముకలు సైతం పొడి చేసుకుని తినేసినాడు. ఆమేన్. ఏం చేసినాయి? ఎముకలు సైతం పొడి చేసి వాళ్ళని తినివేసినాయి. దానియేలు ఎలా ఉన్నాడో తెలుసా? సురక్షితంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు దేవునికి అప్పగించుకున్నాడు. అయ్యా, నా న్యాయాధిపతి నీవు. ఇదిగో ప్రజలందరూ నాకు అన్యాయం చేస్తున్నారు, ప్రజలందరూ నా మీద కుట్ర పన్నారు. ఇదిగో నన్ను రక్షించేవాడు రాజు సైతము వారి పక్షాన ఉన్నాడయ్యా. నా మహారాజు నువ్వు, నా న్యాయాధిపతి నువ్వు, నన్ను క్షేమంగా ఉంచే నా క్షేమాధారం నువ్వు అని దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి అప్పగించుకొని మౌనంగా సింహాల మధ్యలోనికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు చెప్పండి? సింహాలంటి మనుషులు నీ మీద ఈ లోకంలో ఎందరో కుట్ర చేయొచ్చు, ఎందరో నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేయొచ్చు, నీ మీద నిందలు వేయొచ్చు, అవమానాలు, నిన్ను అవమానపరచొచ్చు. ఈ రోజున నిన్ను బ్యాక్ చేయడానికి నీ మీద బురద చల్లొచ్చు. ఏం చల్లొచ్చు? బురద చల్లొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? న్యాయాధిపతి అయిన ప్రభుకి నువ్వు అప్పగించుకోవాలి. ఎవరికి? మరి మనం అప్పగించుకుంటామా? మనమే జడ్జ్మెంట్. ఏంటండి? ఏం చెప్పండి? మనమే జడ్జ్మెంట్, మనమే ఇచ్చేద్దాం. వీడే కుట్ర చేశాడు, వీడే ఇదిగో ఈడే మాటలు మోసింది, కుట్ర చేసింది వీడే, కుట్రకు సలహాదారుడు వీడు అని వాళ్ళు ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? నిందించి, అవమానించి, శాపాలు పెట్టి, ఏం పెట్టి? శాపాలు పెట్టి నీకు అవకాశం కుదిరితే వాళ్ళని హింసించే ప్రయత్నం చేస్తాం. అవునా కదా? హింసించే ప్రయత్నం చేస్తాం. కానీ దానియేలు ఒక్క మాట మాట్లాడింది.
రాజుగారితో మాట్లాడలేదు, వారు ప్లాన్ చేసిన వారితోనూ మాట్లాడలేదు, నిందించి అన్యాయంగా ఇరికించిన వారితోనూ ఆయన మాట్లాడాలి. దేవుడికి అప్పగించుకున్నాడు. ఎవరికి? ఆయనే నా న్యాయాధిపతి. ఆయన సెలవు అవ్వకుండా నా తల వెంట్రుక ఒక్కటి కూడా రాలదు అని దానియేలుకి తెలుసు. కాబట్టి న్యాయాధిపతిగా దేవుడిని పెట్టాడు. ఎవరు పెట్టాడు? ఆయన పేరులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? దేవుడే న్యాయాధిపతి. నిజమే, ఆయన ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? దేవునికే అప్పగించుకున్నాడు. న్యాయం తీర్చయ్యా, జడ్జిమెంట్ నువ్వు అయ్యా, నేనిస్తే కుదరదు, నీవు అని న్యాయం కొరకు దేవునికి అప్పగించుకుంటే దేవుడు దానియేలు పక్షాన ఉండి న్యాయం తీర్చిన వాడిగా ఉన్నాడు. సింహాల బోనులోనికి వెళ్ళిన క్షేమాన్ని ఇచ్చాడు. ఆమేన్. క్షేమాన్ని ఇచ్చాడు. తన ప్రతివాదులను, తనకు కుట్ర చేసిన వారిని మరలా సింహాల బోనులోనికి పంపించాడు. ఆ సింహాలు ఏం చేసినాయో తెలుసా? వారిని తినివేసి ఏం చేసినాయి? దానియేలుని తినలేకపోయినాయి, వీళ్ళని మాత్రం చెప్పండి. దానియేలు ముందు వెళ్ళాడా? వీళ్ళు వెళ్ళారా? ఎవరు ముందు వెళ్ళారు? దానియేలు ముందు వెళ్ళాడు. కానీ దానియేలుని తినడానికి సింహాలకు ఆజ్ఞ రాలా. ఎవరాలా? ఆజ్ఞ రాలా. దేవుడు ఆజ్ఞ వల్ల అతడు నా సేవకుడు, అతడు నా సేవకుడు. మీరందరూ నోరు మూసుకుని చూడండి. ఆ క్లాస్ ఉందా? అయినా నోరు మూసుకోండి, నోరు తెరవద్దు అని దేవుడు సింహాలకు ఆజ్ఞాపించాడు. సింహాలు ఏం చేస్తున్నాయి? చూడని బాబు, యోగా గోత్రపు సింహం నీ పక్షాన ఉండగా నిన్ను మేమేం చేయగలమయ్యా అంటూ దానియేలు అంక జాలిగా ఉసూరుమంటూ చూస్తున్నాయి. కానీ దానియేలు బయటికి రంగానే, దానియేలు శత్రువులు గాల్లో ఉండగానే ఎగిరి ఏం చేసినాయట? గాల్లో ఉండగానే వారిని పట్టుకుని ఎముకలు సైతం పొడి చేసుకుని తినేసినాయట. ఆమె కారణం ఏంటో తెలుసా? దానియేలు దేవుణ్ణి న్యాయాధిపతిగా చేశాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో నీ మీద ప్రజలు కుట్ర పన్నిన ఆ సమయంలో కూడా న్యాయాధిపతి అయిన ఒకరు ఉన్నారు. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా. ఆయనకి నువ్వు అప్పగించుకోగలిగితే, ఆయనకి నువ్వు అప్పగించుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జడ్జిమెంట్ వేస్తాడు. ఏమిస్తాడు? న్యాయం తీరుస్తాడు. నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి అప్పగించుకుంటే. ఎవరికి అప్పగించుకుంటే? నువ్వు మాత్రం దేవునికి అప్పగించుకోకుండా నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేసి దేవుని దయవల్ల, ఎవరి దయవల్ల? మరి ఏమంటావు తెలుసా? నీ సొంత ప్రయత్నాలు కూడా దేవుని పెడతావు. ఎవరిని పెడతావు? దేవుని పెడతావు. మనం అలా చేయకూడదు. దేవునికి బహుప్రియులుగా మనం ఉండాలంటే మన న్యాయాధిపతి ఎవరై ఉండాలి అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన్ని న్యాయాధిపతిగా చేసుకుంటే ఆయన మన పక్షాన వేచ్యమాడేవాడుగా ఉంటాడు, మన పక్షాన న్యాయం తెచ్చే దేవుడిగా ఉంటాడు. అందుకే దానియేలుకు దేవునికి బహుప్రియుడు అవ్వడానికి కారణం ఏంటంటే దానియేలు తన విషయమై వచ్చిన నిందలు, అవమానాల్లో జోక్యం చేసుకోవాలి. తను జోక్యం చేసుకోవాలి. నా ప్రభువే ఉన్నాడు నా పక్షాన, నా ప్రభువే న్యాయం తీరుస్తాడని ప్రభువుకి అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? ప్రభువుకి అప్పగించుకున్నాడు. దేవుడు న్యాయం తీర్చాడా లేదా? తీర్చలేదా? తీర్చలేదా? తీర్చాడు. శత్రువులకు తీర్పు తీర్చాడు. నువ్వు నమ్మగలిగితే నీ పక్షాన ఉన్న దేవుడు కూడా నీ శత్రువులకు న్యాయం తీరుస్తాడు, నీ పక్షాన వేచ్యమాడతాడు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నోట్లో నీళ్లు పోసుకుని అంతరంగంలో కూడా వాళ్ళని శపించకుండా, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకుండా దేవునికి అప్పగించుకుని నీవు మౌనంగా ఉండగలిగితే దేవుడు నీ పక్షాన న్యాయం తీర్చేవాడగా ఉంటాడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉంటావు. ఎలా ఉంటావు? క్షమించండి, బహుప్రియుడుగా ఉంటావు. ఎలా ఉంటావు?
చెప్పండి చెప్పండి. దేవుడు చూస్తాడు, అరే నా బిడ్డ నా మీదే భారం మోపేశాడు, నా మీదే ఆనుకున్నాడు, నా మీదే సర్వం ఆనుకున్నాడు కాబట్టి నేను ఎలాగైనా న్యాయం తీర్చాలని ప్రభు జోక్యం చేసుకున్నాడు. దానియేలు యొక్క జీవితంలో అదే జరిగింది. ప్రతి విషయంలో కూడా దేవుని న్యాయాధిపతిగా పెట్టాడు. ఎలా పెట్టాడు? న్యాయాధిపతిగా పెట్టాడు. అందుకే దేవునికి దానియేలుని చూడగానే ఎలా కనపడుతున్నాడో తెలుసా? ప్రియుడిగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు? బహుప్రియుడట. ఏ ప్రియుడు? బహుప్రియుడు. మరి నీ జీవితంలో వాక్యం వింటున్నా నా ప్రియమైన చెల్లెమ్మ, తమ్ముడు, అమ్మ, నువ్వు ఇతరులకి న్యాయం తీర్చడం కాదా, ఇతరులకి జడ్జిమెంట్ ఇవ్వటం కాదా, నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉండాలంటే దేవునికి అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. నీవే నా న్యాయాధిపతి అయ్యా, నువ్వేం చేసినా నాకు ఇష్టమేనయ్యా, నీవు నీతిమంతుడు, నువ్వు న్యాయాధిపతివి, చక్కటి తీర్పును నువ్వు తీర్చేదేవు అని దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీ పక్షాన నీ కార్యం చేసేవాడుగా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రతికూలతను ప్రగతిగా మారుస్తాడు. నీ అవమానానికి నీ శత్రువులు చూస్తూ ఉండగానే రెట్టింపు ఘనత నీకు ఇస్తాడు. ఆమె చెప్పండి. నిన్ను ఎవరైతే అవమానపరచాలని, ఎవరైతే నీకు కీడు చేయాలనుకుంటున్నారో వారి మధ్యనే నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఓహో, మహత్కరమైన కార్యాన్ని చేసి ఘనతనిచ్చేవాడుగా ఉంటాడు. అందుకే దానియేలు ఏం చేశాడో తెలుసా? దేవుడే నా న్యాయాధిపతి అని దేవునికి అప్పగించుకున్నాడు. రెండో, దానియేలు అసలు దేవునికి బహుప్రియుడు అవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు చదవండి 2వ వచనం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించింది. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడు? బబులోనులో ఉన్నాడు. అందరూ చెప్పండి. బబులోను రాజ్యంలో దర్యావేషు యొక్క రాజ్య పరిపాలనలో ఉన్నాడు. అప్పటికి దానియేలు వెళ్ళి ఆ బబులోను దేశం వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా? 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు పూర్తిగా పోతుంది. యిర్మీయా ప్రవక్త ద్వారా రాసినటువంటి ప్రవచన గ్రంథాన్ని దానియేలు చదివాడు. చదివి యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించాడు. ఆమె ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను వినండి. దానియేలు గ్రంథములను గ్రహించేవాడు. ఆమె గ్రంథములను గ్రహించేవాడు. ఏం గ్రహించాడు? గ్రంథం చదివి. ఏం గ్రహించాడు? గ్రంథాన్ని చదివి అని మనం పరిశీలన చేస్తే యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించాడు. ఈరోజు ఒక మాట మీకు చెప్తున్నాను. 70 సంవత్సరాలు యెరూషలేము ఏమైందో తెలుసా? పాడుదిబ్బగా ఉంది. ఎలా ఉంది? పాడుదిబ్బగా ఉంది. బబులోను రాజు దండెత్తి వచ్చి యెరూషలేమును అంతటిని పాడు చేసి అగ్ని చేత కాల్చివేసి దాని ప్రాకారాలను పడగొట్టి గుమ్మములను అగ్ని చేత కాల్చివేశాడు. మందిరాన్ని పడగొట్టాడు. మందిరంలో ఉన్న దేవుని ఉపకరణాలన్నింటినీ తీసుకొని బబులోను సామ్రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడు.
ఒకప్పుడు యెరూషలేము ఎలాంటిదో తెలుసా? దేవుని ప్రతిష్ఠిత పర్వతం. చెప్పండి, దేవునికి ప్రతిష్ఠిత పర్వతం. దేవుడు కోరుకున్న స్థలం యెరూషలేము. ఆ యెరూషలేము ఏమైందో తెలుసా? వారి అవిధేయతను బట్టి, వారి అక్రమాన్ని బట్టి, వారి తిరుగుబాటుతనాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ యెరూషలేము మీదకి శత్రువులను పంపించాడు. ఎవరు పంపించాడు? శత్రువులను పంపిస్తే శత్రువులంతా కూడా యెరూషలేముని పాడు చేసి పాడు దిబ్బగా మిగిల్చారు. ఎలాగా? పాడు దిబ్బగా మిగిల్చారు. పాడైపోయింది యెరూషలేము. కొంతమంది యవనస్తులను యెరూషలేముకి సెరగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సెరగా వెళ్ళిన వాడులో ఒకడు దానియేలు. ఆమేన్. 70 సంవత్సరాలైంది దానియేలు బబులోను సామ్రాజ్యానికి వెళ్ళి. అప్పుడు ఇర్మియా రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి లేఖనాలు చదువుతున్నాడు. లేఖనాలు చదివి, అయ్యో దేవుడు ఇదిగో 70 సంవత్సరాలు యెరూషలేము పాడుగా ఉన్న సంవత్సరాలు సంపూర్తి కాబోతున్నాయి అని గ్రహించిన వాటగా ఉన్నాడు. ఈ రోజున నీవు గ్రహించగలుగుతున్నావా? దైవ సేవకులు లేఖనాలు ఎందుకు చూపించుకున్నప్పుడు నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు గ్రహించగలుగుతున్నావా? గ్రహించగలకపోతే నీ జీవితంలో మార్పు రాదు. గ్రహించలేకపోతే నీలో ఎటువంటి స్పందన ఉండదు. నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు స్పందన లేదంటే కారణం ఏంటి? గ్రహింపు లేదు. ఏం లేదు? గ్రహింపు లేదా? గ్రహింపు ఉంటే ఏమొస్తుందో తెలుసా? ఒక స్పందన నీలో పుడుతుంది. ఏం పుడుతుంది? ఒక స్పందన నీలో పుడుతుంది. ఆమేనును హల్లెలూయాను ఏదో ఒకటి పలుకుతావుగా. నీలో స్పందన లేదంటే గ్రహింపు లేదు. ఏం లేదు? గ్రహింపు లేదు. ఈ రోజు దేవుడు నీకు గ్రహింపు కలగచేయను గాక. లేఖనాలు వింటున్నప్పుడే గ్రహింపు నీకు కలగచేయను గాక. ప్రభు అంటున్నాడు, ఇక్కడ దానియేలు అంటున్నాడు, పాడుగా ఉన్న సంవత్సరాలు. ఏ సంవత్సరాలు? పాడుగా ఉన్న 70 సంవత్సరాలు సంపూర్తిగా పోతున్నాయి. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ వాక్యాన్ని వినగలిగితే, గ్రహించగలిగితే, నువ్వెక్కడ పాడైపోయావో, కుటుంబ పరంగా పాడైపోయావా, ఆస్తి పరంగా పాడైపోయావా, లేకపోతే నీ ఆరోగ్య పరంగా పాడైపోయావా, నీ ఆధ్యాత్మిక జీవితంలో పాడైపోయావా, నీ యొక్క వ్యక్తిగత జీవితం పాడైపోయిందా? పాడైపోయిన సంవత్సరాలు సంపూర్తి కాబోతున్నాయి. ఒక నూతన ఆరంభం కాబోతుంది. ఈ రోజున నూతన అభిషేకంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఒక నూతనంగా మరలా యెరూషలేమును దేవుడు ఎలాగైతే కట్టించాడో నీ జీవితాన్ని మరలా నా ప్రభువు కట్టించబోతున్నాడు. పాడైపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని, పాడైపోయిన నీ దాంపత్య జీవితాన్ని, పాడైపోయిన నీ వ్యాపారాన్ని, పాడైపోయిన నీ వ్యవసాయ రంగాన్ని, పాడైపోయినటువంటి నీ బ్రతుకును దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నూతనంగా కట్టబోతున్నాడు. నూతన ప్రారంభం కాబోతుంది. దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. నువ్వు గ్రహించాలి. ఇక పాడు అనే మాట నీ నోట రాకుండా ఉండను కాక. ఆరోగ్యం పాడైంది అనకూడదు. ఆమేన్. ఆస్తి పాడైపోయింది అనే మాట నీ నోట ఉండదు. ఇక ఆమేన్ చెప్పు. దేవుడు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. పాడైపోయినటువంటి ఆ యొక్క సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏమైందో తెలుసా? పూర్తి అవుతుందని దానియేలు గ్రహించాడు. ఈ లేఖనం ద్వారా నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా? నీ పాడైపోయింది అనుకున్న నీ జీవితం పాడైపోయింది, ఇదిగో నా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం పాడైపోయింది అనుకుంటున్నావుగా, దేవుడు ఒక నూతన కార్యాన్ని చేస్తున్నాడు. నువ్వు గ్రహించగలిగితే 70 సంవత్సరాలు పాడైపోయిన పాడు దిబ్బగా ఉన్న యెరూషలేమును దేవుడు ఏం చేశాడో తెలుసా? మరలా ఒక నూతనంగా దాన్ని నిర్మించాడు. ప్రతిష్ఠిత పర్వతంగా దాన్ని ప్రతిష్ఠించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా అట్టి కార్యాలు చేయబోతున్నాడు. నీ పిల్లల జీవితాలను చూసి ఏడిసేవా? ఇంతకాలం నీ పిల్లల యొక్క బ్రతుకులు చూసి ఏడ్చేవా? అయ్యో నా పిల్లల యొక్క బ్రతుకులు పాడైపోయినాయి, నా జీవితం పాడైపోయింది, అయ్యో
నా యొక్క ఆస్తి అంత పాడైపోయింది, నా ఆస్తిని అంతటిని కూడా వ్యర్థంగా పాడు చేశాను. ఇక పాడు అనే మాట సంపూర్తి అవుతుంది. ఇక ఎన్నడూ పాడైపోయింది అన్న మాట నీ నోట రాకుండా దేవుడు నూతనమైన కార్యాన్ని చేసి నీ నోట నవ్వును ఉంచును గాక, నవ్వును ఉంచును గాక. నీ జీవితాన్ని ఒక సరికొత్తదైనదిగా ఆయన నిర్మించును గాక. ఎక్కడ పాడైపోయిందో అక్కడే సస్యశ్యామలంగా నా దేవుడు అభిషేకించును గాక. ఆ యొక్క పట్టణాన్ని ఎలా ప్రతిష్ఠించాడో తెలుసా? మరలా నూతన వైభవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? వైభోగాన్ని ఇచ్చాడా? నీ జీవితంలో కూడా ఏమైతే పోగొట్టుకున్నావో, ఎక్కడైతే పాడైపోయిన అనుభవాల్లో ఉన్నావో అక్కడ నా ప్రభు ఒక నూతన కార్యాన్ని చేస్తున్నాడు. ఆమేన్. నూతన కార్యాన్ని చేస్తున్నాడు. అది నువ్వు గ్రహించాలి. ఏం చేయాలి? అది నువ్వు గ్రహించాలి. గ్రహించకపోతే ఎలా ఉంటావు తెలుసా? నీలో ఏ స్పందన ఉండదు. పాడైపోయిందా? దేవుడు విడిపిస్తున్నాడా? విడిపిస్తాడు అనుకోట్లే. సైతాను నేను ఇంకా ఎలా ఉంచుతుందో తెలుసా? నిరీక్షణ లేని మాటలు, శుభప్రదమైన నిరీక్షణ లేని మాటలు నిరాశతో ఉంచుతుంది. నువ్వు గ్రహిస్తే ఎలా ఉంటావో తెలుసా? అలా ఉంటావు. నీ జీవితంలో ఒక నూతన స్పందన. ఆమేన్. నూతన స్పందన. నీకు సంపూర్తి అవుతుంది అని నీకు తెలియగానే నువ్వేం చేయాలో తెలుసా? నా జీవితం బాగైతే ఎలా ఉంటుంది, భార్య భర్తలు ఎంత సంతోషంగా ఉంటాం, ఇదిగో నా పిల్లలు నేను ఎలా కలిసి ఉంటాం, మా జీవితంలో సర్వసమృద్ధి కలిగి ఉంటాం, ఇదిగో ఆత్మీయంగా ఎంత ఉన్నతమైన శిఖరాలు నివేదిద్దాం, క్రీస్తు యొక్క స్వారూప్యం మాకు వచ్చేస్తుంది అని సంతోషంగా నువ్వు ఎలా ఉండగలుగుతావు తెలుసా? ఆత్మీయ నేత్రాలు తెరిచి చూస్తాం. ఆమె చెప్పండి. ఇక్కడే ఉన్నారు. అసలు చెప్పేది అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఎలా ఉండవు తెలుసా? గ్రహింపు లేకపోతే ఒక అతను యెరూషలేము మందిరానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మనం ఎక్కడికి వచ్చాము? బెర్షెబా మందిరానికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? బెర్షెబా మందిరానికి వచ్చాం. వచ్చి ఆరాధనలో పాల్గొన్నాం, చప్పట్లు కొట్టాం, పాటలు పాడాం, ప్రార్థనలు చేసాం, వాక్యాన్ని విన్నాం, తిరిగి వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నాం? భక్తులవే. మిమ్మల్ని భక్తులు కాదని అట్లా భక్తులవే. ఆయన కూడా భక్తుడే. గాజా నుంచి వచ్చాడు యెరూషలేముకి. ఎక్కడి నుంచి చెప్పండి? జాజులగుంట నుంచి వచ్చాడు. కోరేపల్లి అక్కడి నుంచి వచ్చాడు. జాజులగుంట నుంచి వచ్చాడు. ఎక్కడికి? బెర్షెబా మందిరానికి. వచ్చిన నీవేం చేయాలో తెలుసా? గ్రహించాలి. ఈ గాజా నుండి వచ్చిన ఈ నపుంసకుడు ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరంలో ఆరాధనలో పాల్గొని తిరిగి వెళ్ళిపోతా మళ్ళీ ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు భక్తుడు. ఏం చదువుకుంటూ వెళ్తున్నాడు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. చదువుతున్నాడే కానీ అర్థం కావట్లా. ఏం చేయట్లా? గ్రహింపు లేదు. ఈ రోజున మందిరానికి వచ్చావు కానీ గ్రహింపు లేదు. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు కానీ గ్రహింపు లేదు. వాక్యాన్ని వింటున్నావు కానీ గ్రహింపు లేదు. లేకపోతే ఎలా వెళ్తావు తెలుసా? ఈ నపుంసకుడు వెళ్తున్నాడు కదా, అలాగే వెళ్తావు. చదువుతావు కానీ నీకు అర్థం కాదు, చదువుతావు కానీ గ్రహింపు ఉండదు. గ్రహింపు లేదు. గ్రహింపు లేకపోతే నీలో మారు మనసు రాదు. ఏం రాదు? మారు మనసు రాదు. నీలో గ్రహింపు లేకపోతే సంతోషం రాదు. ఎలా ఉంటావు తెలుసా? నిరుత్సాహంగా ఉంటావు. ఎలా ఉంటావు? ఎప్పుడు నా బ్రతికించే రోగాలతో బ్రతకడమే, అప్పులతో బ్రతకడమే, ఆతో ఏళ్ళతో అది లేదు ఇది లేదని అనిపించుకోవడమే. దాన్ని బట్టి ఏం చేస్తావు తెలుసా? దిగులుగా ఏంటి? మందిరానికి వచ్చిన వాక్యం వినలేవు. ఏం చేయలేవు? వాక్యాన్ని వినలేవు. ఎందుకంటే నీ జీవితంలో నిరుత్సాహం అనే రాక్షసుడు పట్టాడు. ఏ రాక్షసుడు? నిరుత్సాహం అనే రాక్షసుడు బట్టి నీలో ఒక శుభప్రదమైన నిరీక్షణ లేకుండా చేస్తున్నాడు. నువ్వు గ్రహిస్తే
నువ్వు గ్రహిస్తే నా దేవుడు నా స్థితిని మార్చబోతున్నాడు. నా దేవుడు నాకు విడుదల ఇస్తున్నాడు. పాడైనటువంటి నా పట్టణాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాడు. పాడైన నా బ్రతుకుని మరలా పునర్నిర్మాణం చేస్తున్నాడని సంతోషంగా ఉండగలుగుతాం. దానియేలు గ్రహించాడు. ఈ నపుంసకుడు గ్రహించలా. అలాగే రథం మీద వెళ్ళిపోతా ఉంటే, ఒరే వీడు ఇన్ని సంవత్సరాలు వచ్చినా కానీ, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా వీడికి గ్రహింపు లేదు, వీడిలో మారు మనసు లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో తెలుసా? పిలుపును రేపాడు. ఏం చేశాడండి? పిలుపుని రేపి, ఒరే బాబు నువ్వు వెళ్ళి అరణ్యానికి వెళ్ళి ఆ గాజా నుంచి వచ్చినటువంటి ఆ నపుంసకుడిని కలుసుకొని ఆ లేఖనాలు ఏవో చదువుతున్నాడు కానీ దాని గురించి వివరించి చెప్పు నాయనా అని పిలుపుని పంపిస్తే పిలుపు వెళ్ళి ఆ లేఖనాలు చెప్పాడు. అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించావా? ఒకడు త్రోవ చూపని ఎడల నాకు ఎలా తెలుసును అంటున్నాడు. ఏమంటాడు? ఒకడు త్రోవ చూపని ఎడల నాకు ఎలా తెలుసు అని వెంటనే రథం ఆపాడు. రథం ఆపి, అయ్యా ఇక్కడ కూర్చో, ఈ లేఖనం ఎవరి గురించి రాయబడి ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చి ఇదిగో నీ కోసం నా కోసం ఆయన వధించబడినటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన మన కోసం బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని నువ్వు నమ్మితే, ఆయన రక్తాన్ని నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది, నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు అని పిలుపు ఆ నపుంసకుడికి వచ్చాడు. వెంటనే నీళ్లు వచ్చినాయి, మారు మనసు పొందాడు. నీళ్లు రాగానే, అయ్యా రథాన్ని ఆపు, నాకు బాప్తిస్తాను ఏమన్నాడు? గ్రహింపు లేనంత కాలం ఎలా ఉన్నాడు? వచ్చాడు వెళ్తున్నాడు మనలాగానే. ఎట్లాగా? మనలాగానే మనలో ఏ స్పందన లేదా? మందిరానికి వస్తున్నావు కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడో నీకు తెలియట్లా. ప్రభు ఏ విడుదల వాక్యాన్ని ఇస్తున్నాడో నీకు తెలియట్లేదు. ప్రభు ఏ శుభవచనాన్ని నీకోసం విడుదల చేస్తున్నాడో అది నువ్వు గ్రహించట్లా. అందుకే నీకేమీ లేదు, స్పందన లేదు. ఏం లేదు? స్పందన లేదా? ఆయన వెంటనే గ్రహించి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? బాప్టిజం తీసుకోగానే ఆయన రథం ఎక్కాడు. పిలుపు ఆత్మచేత కొనుక్కోబడ్డాడు. ఆమేన్. ఆత్మచేత కొనుక్కోబడ్డాడు. ఈ మధ్యాహ్న సమయంలో దానియేలు దేవునికి బహుప్రియుడు అవడానికి గల కారణం ఏంటి అంటే దానియేలు లేఖనాలను గ్రహించాడు. ఇదిగో పాడైపోయిన యెరూషలేము పాడైపోయిన 70 సంవత్సరాలు సంపూర్తిగా పోతున్నాయి అని లేఖనాలు చదివి గ్రహించాడ. గ్రహించిన వెంటనే ఏం చేశాడో తెలుసా? కింద వచనాన్ని చదువుదాం. కింద వచ్చిన 3వ వచనం. నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు గ్రహించినటువంటి దానియేలు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేయటానికి. ఏం చేయటానికి? చెప్పాలి. ప్రార్థన చేయటానికి ఆయన ఏం చేశాడట? అతడు గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకు మనసును నిలుపాడట. ఆమేన్. ఈ రోజున నీవు గ్రహిస్తే దేవుడు పాడైపోయిన నా జీవితాన్ని మరలా బాగు చేయబోతున్నాడు. పాడైపోయిన నా కుటుంబ వ్యవస్థని బాగు చేయబోతున్నాడు. పాడైపోయిన నా ఆరోగ్యాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఇదిగో పాడైపోయినటువంటి నా వ్యాపారాన్ని, అయ్యా నా స్థితిగతులన్నింటినీ దేవుడు బాగు చేయబోతున్నాడు అని గ్రహిస్తే నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకుని ఉపవాసం నుండి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఆమేన్. నువ్వు ఉపవాసం ఉన్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా? గ్రహింపు నీకుందా? దానియేలు గ్రహించిన వెంటనే స్పందించాడు. ఏం చేసేది? అమ్మా ఏం స్పందన?
దేవుడు విడిపించబోతున్నాడు. ఈ పాడైనటువంటి ఈ సంవత్సరాలు సంపూర్తి అయినాయి కాబట్టి దేవుడు నన్ను విడిపించాలి, మమ్మల్ని మరలా ఎక్కడికి తీసుకెళ్లాలని ఆయన ఆశ. యెరూషలేము తీసుకెళ్ళాలి. ఎక్కడికి? యెరూషలేము తీసుకెళ్ళాలి. ఆ ప్రతిష్ఠిత పర్వతం మీద మమ్మల్ని నిలబెట్టాలి. దేవుడు కోరుకున్న ఆ పట్టణంలో మరలా మేము అడుగు పెట్టాలి అన్న ఆశ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? వెంటనే గోనె పట్ట కట్టుకుని ఆ ధూళిని తల మీద పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనస్సు నిలిపాడట. ఏం నిలిపాడు? నీవు ప్రార్థన చేయడానికి మనసు నిలుపుతావా అమ్మా? నీ స్థితిగతులు మారాలని, నీ కుటుంబం పాడైపోయినటువంటి నీ కుటుంబం బాగుపడాలని మనసు నిలిపి ప్రార్థన చేస్తావా? చేస్తున్నారా? ఎందుకు పాడైపోయిన అనుభవాల్లో మీరు ఉంటున్నారా? ఏంటంటే ఆ శిథిలమైనటువంటి ఆ పరిస్థితులు ఇంకా నీ జీవితంలో ఎందుకు ఉంటున్నాయి? నీ జీవితంలో పాడైపోయిన అనుభవాలు నక్కలు సంచారం చేస్తున్నాయి. ఏం సంచారం చేస్తున్నాయి? దేవుడి సంచారం చేయాలి. ఎవరు సంచారం చేయాలి? దేవుడి సంచారం చేయాలి. దేవుడి సంచారం చేయవలసిన స్థలంలో నక్కలు సంచారం చేస్తున్నాయి. ఏం సంచారం చేస్తున్నాయి? నీకు అసలు గ్రహింపు ఉందా? గ్రహింపు ఉందా? నా దేవుడు నా స్థితిని మార్చబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు నా స్థితిని మార్చబోతున్నాడు. ఇదిగో మా పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు దేవుడు. సంపూర్ణమైపోయినాయి. ఈ 70 సంవత్సరాలు సంపూర్ణమైపోయినాయి. మేము మరలా నూతన యెరూషలేముకి మేము వెళతాం. ఆ యెరూషలేములో మేము అడుగు పెడతాం. దేవుని పట్టణమైన ఆ ప్రతిష్ఠిత పర్వతం మీద మేము అడుగు పెడతాం. మా యొక్క గుడారాల్లో మేము నివసిస్తాం. మా పంటలు మేము తింటాం. ఇదిగో మా భూములు మేము సాగు చేసుకుంటాం అనే ఒక శుభప్రదమైన నిరీక్షణతో దేవుని సన్నిధిలో మోకరించాడు. ఏం చేశాడు? మోకరించాడు. దేవుడు చూశాడు. తన హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయ స్పందన ప్రభు చూశాడు. ఏం చూశాడు? ప్రభు ఏం చూస్తాడు? పై రూపాన్ని చూడ, మన హృదయంలో ఏం స్పందిస్తున్నాం దాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? దాన్ని చూస్తాడు. దానియేలు గ్రహించాడు. గ్రహించిన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి బూడిద పూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి తన మనసును నింపాడు. నిబ్బరం చేసుకున్నాడు. ఏం చేశాడండి? చెప్పండి. నిబ్బరం చేసుకున్నాడు. క్రైస్తవులుగా మన జీవితాల్లో వాడైపోయినటువంటి జీవితం నుండి విడుదల పొందాలని, మరలా మనం ఒక నూతన వైభోగంతో దేవుని ఎదుట నిలబడాలని, మన కుటుంబాలు ఈ గ్రామంలో ఒక ఖ్యాతిగా ఉండాలి. శోభాతిశయంగా నా కుటుంబం ఈ గ్రామంలో ఉండాలి అని నువ్వు ఇష్టపడితే ఏం చేస్తావు తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉంటావు. ఏం చేస్తా? ప్రార్థించేవాడుగా. దానియేలు మనస్సును ప్రభు చూశాడు. ఏం స్పందించాడు? చదవగానే ఆయన హృదయంలో స్పందన, ఆయన ప్రవర్తనలో స్పందన. మనస్సుని నిబ్బరం చేసుకున్నాడట. ఏం చేసుకున్నాడు? మనస్సును నిబ్బరం చేసుకున్నాడట. దేవుని మీద ఆ మనస్సును ఆనుకుని, దేవా నువ్వెంత గొప్పవాడి, మనస్సు నిబ్బరం చేసుకోవడం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇతను నా ప్రియుడు. ఎందుకు తెలుసా? ఇతని స్పందన నాకు నచ్చింది. ఏం జరిగింది? ఈయన స్పందించడం నాకు నచ్చింది. నీ హృదయ స్పందనే ప్రభు చూస్తాడు. మనం పాట పాడాం కదా. ఏం పాట? యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఏమని పాడాం? యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నిజంగా నీ జీవితంలో ఒక్కసారి గుడి మీద చేసుకుని నా హృదయ స్పందన నీవే అన్నాడు. చెప్పండి. చెప్పండి. ఆరాధనలో కూర్చున్నావుగా, నీ హృదయ స్పందన ఏంటి? నీ హృదయ స్పందన ఏంటి? ఏసయ్యా, ఏసయ్యా నీ హృదయ స్పందన నేను చెప్పనా? నీ హృదయ స్పందన నేను చెప్పనా? చెప్పనా? అయ్యా నా కుటుంబం
నా పిల్లలు బాగుపడాలి, ఇదిగో పిల్ల ఇంత ఆస్తి సంపాదించాలి, ఇన్ని లక్షలు నేను ఎక్కేసుకోవాలి, ఇదిగో మా వ్యవసాయం కలిసి రా. ఇక్కడ కూర్చున్నా కూడా నీ హృదయ స్పందన దేని మీద ఒకటి తెలుసా? వెండి బంగారాల మీద, వ్యక్తిగత జీవితాలు. దానియేలుకి వ్యక్తిగత వాటి మీద, ఆయన వ్యక్తిగతం కాదు అసలు. దానియేలు బబులోను సామ్రాజ్యంలో బానిసగా ఉన్నా కూడా రాజుగారి దగ్గర ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. ఆయనకేం కొదువు లేదు, ఏం కొదువు లేదు. దేవుడు గణపరిచాడండి. అధికారులందరి మీద అతనే అధికారి రాజుగారి దగ్గర. ఆయన కొద్దు ఏంటండి? కానీ యెరూషలేమును గురించిన ఆశ ఆయనలో ఉంది. యెరూషలేమును గురించిన ఆశ. ఆయన హృదయం అంతా ఏంటో తెలుసా? యెరూషలేము. ఏమంటాడు? యెరూషలేము పాడైపోయిందయ్యా, నీ ప్రతిష్ఠిత పర్వతం పాడైపోయిందయ్యా, ఇదిగో నీవు పేరు పెట్టుకున్నటువంటి ఆ యెరూషలేము పాడైపోయింది. నీకుండవలసిన స్పందన ఏంటి చెప్పనా? నూతన యెరూషలేమునకు మరణాలని చెప్పండి. నూతన భూమి, నూతన ఆకాశం కలిగిన ఆ నూతన యెరూషలేముకి, ఆ సియోనుకి వెళ్ళాలనే ఆశ నీలో ఉండాలి. దాని గురించిన స్పందన నీలో ఉండాలి, దాని గురించిన ఆలోచన నీలో ఉండాలి. ఉన్నాయా? గుండె మీద చేసుకొని చెప్పండి. నేను ఆ ప్రభు రాకడలో ఎత్తబడాలి, ఆ నూతన సియోనులో చేరాలి, ప్రభు సింహాసనుడై ఉండగా ఆయన పక్కనే ఆయన సింహాసనం మీద నేను కూర్చోవాలి, ఆయన ముఖాన్ని చూస్తూ నేను సంతోషించాలి అన్న ఆలోచన ఎంతమంది ఉంది? నీ ఆలోచన ఏంటో తెలుసా? ఆరోగ్యం బాగుపడాలి. ఏం బాగుపడాలి చెప్పండి? ఆరోగ్యం బాగుపడాలి. ఈ లోకంలో ఏదో ఆస్తి సంపాదించి ఆయన బబులోను గురించి ఆలోచన చేయాలి. దానియేలు బబులోను గురించి ఆలోచన చేయాలి. అక్కడ అతడు ఒక గొప్ప అధికారి, అతనికి ఏ కుదువ లేదా. కానీ ఆయన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? బబులోనులో జీవిస్తున్నాడు, కానీ ఆయన మనసు అంతా ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. మరి నీవు ఆత్మీయురాలు అయితే నీ మనసు నీవు జీవించేది ఈ భూలోకంలోనైనా కానీ నీ మనసు ఎక్కడ ఉండదు తెలుసా? నూతన సియోనులో. ఒక్కడన్నా అన్నారా? లేదు. ఎవరికి క్లియర్గా తెలిసిపోతుంది. మీ హృదయ స్పందన క్లియర్గా తెలిసిపోతుంది. అతడు బబులోనులో ఉన్నా కూడా అతని మనసు అంతా ఎక్కడ ఉందో తెలుసా? యెరూషలేము మందిరం, యెరూషలేము దేవుడు కోరుకున్నాడు. ఇది ప్రతిష్ఠిత పర్వతం. అయ్యా దీనికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఏ గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాలకి ఇశ్రాయేలులో 12 పేర్లు పెట్టారు. ఈ యెరూషలేము అంటూ ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు తెలుసా? బబులోనులోనే మనిషిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మనిషిగా ఎక్కడ ఉన్నాడు? బబులోనులోనే ఉన్నాడు. మనసు అంతా ఎక్కడ ఉందో తెలుసా? యెరూషలేము. ఎక్కడ? ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు ఈ యొక్క అభిప్రాయం కలిగిన వారు ఉన్నారు? వాస్తవానికి భూమి మీద మనం నివసిస్తున్నాం, వాస్తవానికి ఇక్కడ మనం నివసిస్తున్నాం, కానీ మన హృదయ స్పందన అంతా ఏమై ఉండాలి తెలుసా? నూతన యెరూషలేము. ఆమేన్ చెప్పండి. ఒక్కళ్ళతో స్పందన లేదే నూతన యెరూషలేము. మొక్కలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎట్లా ఉన్నాయి? ఎందుకు లేదు మరి నా మీద ఎందుకని ఈ మొక్కలు మీరు ఎట్లా ఉంచుకుంటారు నాకు అనవసరం. నా అభిప్రాయం ఏంటి అంటే, నా దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, దానియేలులాగా మనం ప్రభు ప్రియులు అవ్వాలంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న ఆ యెరూషలేమును గురించిన ఆశ మనకు ఉండాలి. ఆ యెరూషలేమును గురించిన
ఆశ మనకుండా అప్పుడు బహు ప్రియులు. ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని ఏంటన్నా, నువ్వు దేవునికి సమర్పించుకొని నీ మనస్సంతా ఎక్కడ ఉండాలి అంటే నూతన యెరూషలేములో ఉండాలి. ఎక్కడ? ఆయనకి ఏం తక్కువ లేదండి. రాజుగారు ఆ బంగారం నక్లీస్ వేసాడు, మెడలో పెద్ద నక్లీస్ వేసాడు, గుర్రం మీద పెట్టి కూర్చోబెట్టి ఘనంగా ఆయన సన్మానిస్తున్నాడు. ఇదిగో ఈ దేశం అంతట్లో నువ్వే గొప్పడివి, నువ్వే నా తర్వాత నువ్వే అని రాజుగారు సన్మానించాడు. అయినా ఆయన సింహాసనం లేదు, సింహాసనం మీద లేదు. ఆడు ఎంత చేసిన బబులోనులో ఎంత కనపరిచిన ఆయన మనసు యెరూషలేములో బబులోనులో లేదండి. ఎక్కడ ఉంది? యెరూషలేము గురించి. ఎక్కడ గురించి? నువ్వు దేవునికి ప్రియురాలుగా ఉండాలి అంటే నువ్వు ఎక్కడ నివసిస్తున్నా నీ దృష్టి, నీ మనసు అంతా ఎక్కడ ఉండాలి అంటే నూతన యెరూషలేము మీద. ఎక్కడ? నూతన యెరూషలేము మీద. ఆ నూతన యెరూషలేము మీద నీ మనసు ఉంటే నువ్వు స్పందిస్తావు. స్పందించి ఏం చేస్తావు తెలుసా? ప్రార్థనలో కూర్చుంటా. అమ్మా దీంట్లో మరి ఎంతమంది ఉపవాస ప్రార్థనలు పడుతున్నారు, ఎంతమంది అవుతున్నారు, ఎంతమంది ఉపవాసం కొన్ని రాకపోయారు ఎక్కడన్నా చేస్తున్నారా? అది లేదు. ఇంత పెద్ద మందిరం ఇచ్చాడు, మందిరంలో ప్రార్థన చేద్దామన్నా ఉందా? అది లేదు. మన కార్యాలు జరగాలి. ఏం జరగాలి? కార్యాలు జరగాలి. నువ్వు అసలు నిజమైన ఆత్మీయుడినేనా, ఆత్మీయురాలునేనా? దేవునికి ప్రియమైనదిగా నువ్వు ప్రియమైన వాడుగా నువ్వు ఉంటే, బహు ప్రియుడిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ విజ్ఞాపన ఆరంభంలోనే పరలోకం స్పందిస్తుంది. ఏం స్పందిస్తుంది? పరలోకం స్పందిస్తుంది. కానీ ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేసినా స్పందించట్లేదు అంటే దేవుడు ఏం చూడట్లేదు తెలుసా? దేవుని మనసుకు కనెక్ట్ అయ్యేది ఒక్కటి కూడా నీలో లేదు. దేవుని మనసుకు కనెక్ట్ అయ్యేది ఒక్కటి కూడా లేదా. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు గ్రహింపు లేదు. దేవుని వాక్యాన్ని బట్టి స్పందన లేదు. నీ జీవితంలో దేవుడే న్యాయాధిపతి అని దేవుని మీద ఆధారపడే అనుభవం లేదు. ఎలా స్పందిస్తాడు చూడండి. దానియేలును బట్టి దేవుడు స్పందించి ఆయన చెప్తున్నాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవి. ఏమంటున్నాడండి? బహుప్రియుడు. ఉపవాసం ఉన్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహత్యము కలిగిన భేకరుడవగు దేవా, ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ ఏం చేయలేదట? ప్రార్థన చేస్తున్నాడు, మోకరించాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? అయ్యా నీ ప్రవక్తల ద్వారా నువ్వు చెప్పించిన మాటలు మేము ఆలకించలేదయ్యా. నువ్వైతే నీతిమంతుడు అయ్యా. ఏమంటాడు? నువ్వైతే నీతిమంతుడు అయ్యా. మేము బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉండటానికి నువ్వు న్యాయవంతుడు. ఏంటి? నువ్వు న్యాయవంతుడు, నువ్వు నీతిమంతుడు. నీ క్రియలు న్యాయమైనవి, నీ యొక్క క్రియలు నీతిగలవే. మేమే నా పాపములను క్షమించు. ఏమన్నాడండి? నా పాపములను. 8వ వచనం, ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ముఖము చిన్న బుచ్చున్నట్లుగా సిగ్గే తగ్గినది. తగ్గిందట. తగినది దేవుడు సిగ్గుపరిచాడట యెరూషలేము ప్రజల్ని. ఆయన ఏమంటున్నాడో తెలుసా? అయ్యా మా రాజులకు మా పితరులకు మా అధిపతులందరూ నీకు విరోధంగా మేము పాపం చేసాం కాబట్టి మాకు వచ్చిన సిగ్గు తగినదే. ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైనా ఒప్పుకుంటావటగా? ఒప్పుకుంటావా? నువ్వు సెరకెందుకు వెళ్ళి ఒప్పుకుంటావా?
నీకు అనారోగ్యం ఎందుకు వచ్చిందో ఒప్పుకుంటావా? నీ ఆస్తి ఎందుకు పోయిందో నువ్వు ఒప్పుకుంటావా? ఈ రోజున నీ భార్య భర్తల మధ్యన సంబంధం ఎందుకు తెగిపోయిందో ఒప్పుకుంటావా? నువ్వు నీతిమంతుడివేనయ్యా, నువ్వు నీతిమంతుడే. నేనే అక్రమం చేశా, నేనే పాపం చేశా. ఒప్పుకుంటావా? దాన్ని ఒప్పుకుంటాడు. ప్రేమరా, మన జీవితాల్లో ఏదైనా అవమానం కలిగిన, నష్టం కలిగిన, అక్కడ ఏదో మన అపవిత్రత మనలో మన ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యం అక్కడ చేశాం. నిజమే, నేను కూడా ఎన్నో చేశాను. నాకు తెలుసు అది ఏం చేశాను. దేవుడు ఊరికి నలపట్లా, నన్ను ఊరికినే దేవుడు ఊరికినే నలపట్లా. దేవుని ఎరిగి కూడా ఎరగని వాడిగా ప్రవర్తించాను. అందుకే ఒక్కొక్క ముళ్ళు పెడతాడు. ఏం పెడతాడు? చెప్పండి ఏం పెడతాడు? ఎందుకు? పరిపూర్ణత కొరకు. ఆమె చెప్పండి. ఆయన అన్యాయస్తుడు కాదు, నీతిమంతుడు. ఆయన యథార్థవంతుడు. ఆయనలో న్యాయం ఉంది. దాని అదే ఒప్పుకుంటుంది. నేను నా అధికారులు, మా పితరులో నీకు విరోధంగా పాపం చేసి మాకు సిగ్గు కలుగుటకు తగినదే. ఏమంటాడండి? నువ్వు అంటావా? ఇది నాకు తగిందేనయ్యా, ఈ శిక్ష నాకు తగినదేనయ్యా, ఈ పరిస్థితులు నాకు తగినయ్యేనయ్యా అని నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో. నేనేం చేశా? ఏమంటావు? నేనేం చేశా? కప్పు పూచుకుంటావు. యథార్థతను ఒప్పుకో. కానీ దానియేలు ప్రార్థనలో యథార్థత ఉన్నాయి. ఏముంది? యథార్థత ఉంది. నేను నా పితరులు, నా యజమానులు, నా అధిపతులందరూ కూడా నీకు విరోధంగా పాపం చేసామని, నీ మాట వినలేదని, మేమైతే పాపం చేసి చెడు నడతలు నీ ఎదుట నడిచామని ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. మొదట తన పాపాన్ని ఒప్పుకొని, తన పితరుల పాపాన్ని ఒప్పుకొని, తన పట్టణంలో ఉన్న అధికారుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దానియేలులో ఉన్న గొప్ప లక్ష్యం ఏంటో తెలుసా? ప్రార్థనే ఆయన ప్రాణం. చెప్పండి, ప్రార్థనే ఆయన ప్రాణం. దానియేలు బహుప్రియుడు అవడానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు ప్రార్థనే ప్రాణంగా పెట్టుకున్నాడు. ప్రార్థన చేయకపోతే నా ఊపిరి ఆగిపోదు. ఏమాగిపోతే? ఎప్పుడైనా నువ్వు అలా తలంచావా? రాజుగారు ఒక శాసనాన్ని నియమించాడు. అదేంటో తెలుసా? ఎవరైనా 4 రోజులు నాకు తప్ప ఏ దేవుడికి, ఏ దేవతకి ప్రార్థన చేయకూడదు, వారి సమస్యలు చెప్పుకోకూడదు, ప్రార్థనలు విజ్ఞాపనలు చేయకూడదు. ఎవరైనా చేస్తే సింహాల భూమిలోకి వెళతారని ఒక శాసనాన్ని రాజుగారు నియమిస్తే దానియేలు ఏం చేశాడో తెలుసా? శాసనం వచ్చిందన్న సంగతి తెలిసి ఇంటికి వచ్చే యెరూషలేము తట్టు కిటికీలు తీసి ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ఏం చేశాడు? చచ్చిపోతావు అని చెప్తే ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. అంటే దానియేలుకి ప్రార్థనే ఊపిరి. ఆమె చెప్పండి, ప్రార్థనే ఊపిరి. దేవుడు చూశాడు, తన హృదయంలో ఉన్న స్పందన దేవుడు చూశాడు. దానియేలు ప్రార్థనే ఊపిరిగా చేసుకున్నాడు. అందుకే దానియేలు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బహుప్రియుడు. ఏమన్నాడండి? నువ్వు బహుప్రియుడుగా అవ్వడానికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన జీవితం నీలో లేదా? అన్నీ చేస్తావు కానీ ఏం లేదు తెలుసా? ప్రార్థన అంటే ఆయనతో సహవాసం, ఆయనతో మాట్లాడటం.
నువ్వు అందరితో మాట్లాడతావు, పాస్టర్ గారితో మాట్లాడతావు, పాస్టర్ గారికి పరిచయం చేస్తావు, పాస్టర్ గారికి భోజనం పెడతావు, మ్యాట్లు వేస్తావు, పాటలు పాడతావు, చప్పట్లు కొడతావు, ఆరాధనలు ఏకీభవిస్తావు, అన్నీ చేస్తావు. కానీ వ్యక్తిగత ప్రార్థన ఉందా? చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వ్యక్తిగతంగా? క్రైస్తవులుగా పేరు పెట్టుకుని ప్రభుతో సంబంధం లేకుండా, ప్రభుతో సహవాసం లేకుండా, దేవుని ఎరిగి కూడా ఎరగని వారిగా ప్రవర్తిస్తున్నాం. క్రైస్తవులు మనం ఎవరమో తెలుసా? దేవునితో సంబంధం లేకుండా తిరిగేవాళ్ళు ఏమవుతారో తెలుసా? నాస్తికులు. ఎవరో క్రైస్తవ నాస్తికులు ఎవరో? క్రైస్తవంలో నాస్తికులు ఎవరో? దేవుణ్ణి ఎరిగి దేవునితో సంబంధం లేకుండా, దేవుణ్ణి ఎరిగి దేవునిగా ఆరాధించకుండా, దేవుని ఎరిగి దేవుని సేవించకుండా ఉండేవాడు ఎవడో తెలుసా? క్రైస్తవులో నాస్తికుడు. ఎవరండి? నాస్తికుడు. ఎలా దేవునికి ప్రియులమవుతాం? మనం ఎలా ప్రియులమవుతాం? దానియేలు రోజు రిలేషన్షిప్, ప్రభుతో ప్రతి పూట మాట్లాడేవాడు. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన ప్రార్థన చేసేవాడండి. ప్రభుతో సన్నిహితమైన సంబంధం, ప్రభుతో ప్రతిరోజు మాట్లాడేవాడు. ప్రతిరోజు మాట్లాడే స్పందన, ఆ ప్రార్థన చేసే అనుభవాన్ని, అరే చచ్చిపోతామని తెలిసి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడండి, ఆ స్థానంలో నువ్వు ఉండి చూడు. ఇప్పుడు నా కోసం పని చేయాలనుకున్నావు. ఏం చేయాలనుకున్నావు? ఓ పని చేయాలనుకున్నావు. అక్కడికి వెళ్తే నీకు ప్రమాదం జరుగుతుంది, అక్కడికి వెళ్తే నువ్వు చనిపోతావు, అయినా చేస్తున్నావు. నా హృదయంలో నీకు ఏ స్థానం ఉంటుంది? మాట్లాడరా? నా హృదయంలో ఎలాంటి స్థానం ఉంటుంది? నాకు ప్రియమైన వాడు రా. ఏమంటాను తెలుసా? నా కోసం ప్రాణం పెట్టేవాడు. ప్రియుడైతే అర్థం ఏంటి తెలుసా? ప్రాణం పెట్టేవాడు. దానియేలు ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. అందుకే దానియేలు గురించి రాసిన మాట ఏంటో తెలుసా? పరలోకం నుండి వచ్చిన గాబ్రియల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? దానియేలు నాకు బహుప్రియుడు దానియేలు. ఊరికే అనలా. ప్రాణం పోయిన పర్వాల, ప్రార్థన మాత్రం మాన్నాం. ప్రాణం పోయినా పర్వాలా, ప్రార్థన మాత్రం మానను అని ఆయన ప్రార్థిస్తూ ఉంటే దేవుడు చూసాడ. పరలోకంలో ఉన్న దేవుడు ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఆయన డిసిషన్ చూసి పరలోకంలో ఉన్న దేవుడు ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఇలాంటి వాడికి చేయకపోతే, ఇలాంటి వాడితో మాట్లాడకపోతే, ఇలాంటి వాడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు నేను స్పందించకపోతే ఎలా అని ప్రభు విజ్ఞాపన ప్రారంభించిన వెంటనే, దానియేలు విజ్ఞాపన ప్రారంభించినప్పుడే ఆరంభంలోనే పరలోకం స్పందించి ఆజ్ఞ బయలుదేరిందంట. ఏం బయలుదేరింది? ఆజ్ఞ బయలుదేరిందంట. పరలోకం నిన్ను గురించి స్పందించాలి అంటే దేవునికి నువ్వు ప్రియుడుగా ఉండాలి, ప్రియమైన దానిగా ఉండాలి. ఎలా అవుతావు? ఇట్లితేనా? చెప్పండి, ఇట్లితేనా? ఎలా అవుతావు? దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటే నీవు ప్రియుడిగా ఉండగలుగుతావు. నువ్వేది చేసినా ఆయన నీ కానుకను కోరుకుంటాడు. ఏం కోరుకోడు? నీ కానుకను కోరుకుంటాడు. నీతో సన్నిహితమైన సంబంధాన్ని కోరుకుంటాడు. అదే చెప్పండి, నీతో సన్నిహితమైన రిలేషన్షిప్ ఆయన కావాలి. సార్, బంధం అది కావాలి. కానీ క్రైస్తవులు అది మాత్రమే చేయరు. అన్నీ చేస్తారు కానీ అది మాత్రం. కానీ దానియేలు ప్రార్థించకుండా నేను ఏం చేయలేను?
ప్రార్థించకుండా నేను ఉండలేను. ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థనే నా ప్రాణం. అవునా? నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ప్రభు పరలోకం స్పందిస్తుంది. ఏం స్పందిస్తుంది చెప్పండి? పరలోకం స్పందిస్తుంది. నీవు మోకరించి అయ్యా అనగానే, రే నా బిడ్డ ప్రార్థన చేస్తుండే అదేదో చేసిరండి అని గాబ్రియల్ దూతకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఏం చేస్తాడు? నా కుమార్తె ప్రార్థన చేస్తుంది, మొదలెట్టింది, ఇక వెళ్ళు. ఏమంటాడు? తొందర పెడతాడు దేవుడు. ఏం చేస్తాడు? పరలోకంలో తొందర పెడతాడు. వెళ్ళు, నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, నేను చూడలేనా, వెళ్ళు తొందరగా కార్యం చేశా, విజ్ఞాపన ఏంటో అది జరిగించరా అని పరలోకంలో తొందర పెట్టే దేవుడుగా ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? మనం ఆయనకి ప్రియులైన వారుగా ఉంటే, ప్రియులు. అందుకే దానియేలు బహు ప్రియుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పాలి? బహు ప్రియుడయ్యాడు. మరి ఈరోజు నీ జీవితంలో ఆలోచన చేయండి. నువ్వు బహు ప్రియుడు అయితే ప్రియుడైనప్పుడు ఏం జరుగుతుంది? ఒక మాట చెప్పాను, 1-2 నిమిషాలు ముగించేద్దాం సమయానికి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. సరే, ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు నా ప్రాణమునకు, చెప్పండి అందరు మాట్లాడండి, ఎలాంటి వాడట? అతడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఆమేన్. ఇదే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా రాయబడింది. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను, ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. నిజంగా మనం దేవునికి ప్రియుడుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ఆత్మతో నింపుతాడు. చెప్పండి, ఆత్మతో నింపుతాడు. ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? నీవు చేయలేని కార్యాలు ఆత్మ చేస్తాడు. నీవు చేయలేని కార్యాలు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఎలా అయిందంటే శక్తి చేత, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. నీ జీవితంలో నువ్వు చేయలేని, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు చేయలేకుండా ఉన్నావు, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేసి విఫలమైనవి అన్నిటిని కూడా ఒక్క క్షణంలో పరిశుద్ధాత్ముడు జరిగించేవాడుగా ఉంటాడు. అందుకే మనం ఏమవ్వాలి అంటే ఆయనకు ప్రియులుగా ఉండాలి. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి మనం ప్రియులుగా, బహుప్రియులుగా ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? పాడు అనేది సంపూర్తి చేస్తాడు. ఇక అయిపోతుంది. ఈ రోజుతో పాడయింది అన్నదాన్ని ఇక పులి స్టాప్ పెట్టేశాడు. దేవుడు నీ కోసం ఒక నూతన ఆరంభాన్ని ప్రారంభించాడు. ఒక నూతనమైన పట్టణాన్ని నీ కొరకు కడుతున్నాడు. నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నూతనమైన అభిషేకాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఆయన నూతన ప్రారంభాన్ని, నూతన ప్రారంభాన్ని ఇస్తాడు. నూతన ఆత్మను నీకు దయచేస్తాడు. ఆత్మే నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యాలు ఆ ఆత్మ ద్వారా జరుగుతాయి. ఈ రోజు నుంచి దేవుడు అట్టి కార్యాలని మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు చేయనుగాక. పాడు అనేది మరలా మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ నోట లేకుండా నా ప్రభు చేయనుగాక. నూతనమైనటువంటి పట్టణాన్ని
దేవుని నూతనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఒకసారి